జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి 16వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల విస్తృత తనిఖీల్లో భాగంగా గంజాయి తరలిస్తున్న 4 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 3,500 నగదు, 4 సెల్ ఫోన్లు, ఒక షిఫ్ట్ కార్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజ్ మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టే దిశగా వివిధ తనిఖీలను చేపట్టడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే గండేపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా 16వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా 4 గంజాయి తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారును పరిశీలించగా 110.64 కేజీల గంజాయి దొరికినట్లు తెలిపారు. వీరి వద్ద నుండి కారుతో పాటు 3,500 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నామని అన్నారు. ముద్దాయిలు నెల్లూరు జిల్లా గుండుగోలు మండలం వి రావూరుకి చెందిన కల్లపల్లి నాగేంద్ర, కడప జిల్లా చిట్వేల్కి చెందిన షేక్ సుధార్ వల్లి, కడప జిల్లాకు చెందిన పందిళ్లపల్లి శివకుమార్, సయ్యద్ కలాఫిక్ ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడం జరిగిందని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులను వదిలిపెట్టేది లేదని, ముఖ్యంగా గంజాయి రవాణాపై ఎవరైనా దొరికితే వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందన్నారు. కనుక ఎవరు గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు లోబడవద్దని హెచ్చరించారు. ఈ దర్యాప్తులో గండేపల్లి ఎస్ఐ శివనాగబాబు, జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, గండేపల్లి ఎస్ఐ యువి శివనాగబాబు, జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. కె నాగేంద్ర ఉన్నాయండి. ఆయనకి గతంలో కూడా తిరుపతి సమీపంలో ఆ ప్రాంతంలో 2 ఎర్రచౌన కేసులు ఉన్నాయి, అలాగే 2 గంజాయి కేసులు కూడా ఉన్నాయి. ఆయన ఈరోజు ఆయనతో పాటు వాళ్ళ అబ్బాయిని కూడా ఇందులో పాల్గొనేటట్టు చేయడం వల్ల ఆయన కూడా ఏ ఫోర్మ్ తగ్గిందయ్యాడు. కాకపోతే కేసు అయితే సేమ్ ఉంటుంది కానీ ప్రొసీజర్ అయితే పెద్దవాళ్ళకి అలాగే చిన్న ప్రొసీజర్ అయితే తేడా ఉంది. వీరందరూ కూడా ఈ కాన్సిక్వెన్స్ ఆలోచించకుండా ఏదో తక్కువ టైంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం చెప్పేసి హాస్పిటల్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. కొత్తగా ఏంటంటే ఈ గంజాయి కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా మాకు ఫైనాన్స్ ఆదేశం ఉందండి. ఆ రకంగా చేస్తే ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమవుతుందంటే వీళ్ళు గతంలో ఈ వ్యాపారం సంబంధించిన ఆస్తులు కూడా సీజ్ అయిపోవడం కానీ, గవర్నమెంట్ స్వాధీనపరచుకోవడం కానీ, వీళ్ళు వాడుకోకుండా చేయడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇలాంటి అనైతిక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా. ఇది 110 కేజీలు 640 కేజీలు గంజాయి అండి. ఈ షిఫ్ట్ కారు అలాగే వీళ్ళ దగ్గర ఫీచర్స్ 3,500 రూపాయల క్యాష్, 4 సెల్ ఫోన్ అన్నీ కలిపి టోటల్ 8,26,700 అని చెప్పేసి ఒక ప్రారంభం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని సిపిఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి పలువెల వీరబాబు పరిశీలించి వారికి అవసరమైన కత్తెర్లు, టైలరింగ్ టేపులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్టు మిషన్ శిక్షణ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని, వారి ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని అన్నారు. మహిళలకు ఉచితంగా శిక్షణ అందించి పనిముట్లను కూడా అందజేయడం పట్ల అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఎస్సీ కార్పొరేషన్తో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ని కోరనున్నట్లు తెలిపారు. ఎలా ఉంది కొద్దిగా పట్టుకోండి. చెక్కి వచ్చి మాకు ఒక 10 కత్తెర్లు, టేబుల్, వాటర్ సప్లై చేసి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో మెప్మా కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ 26 మందికి శాంసంగ్ ట్యాబులు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా చేతుల మీదుగా అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం సేవలందించే మెప్మా సభ్యులకు ఈ ట్యాబ్స్ ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ఎస్హెచ్జి గ్రూపుల నిర్మాణం, ఎస్ఎల్ఎఫ్ గ్రూపుల నిర్మాణం, ఆధార్ సీడింగ్, బ్యాంక్ లింకేజ్, స్త్రీ నిధి, వడ్డీ లేని రుణాలు వంటి వాటి నిర్వహణకు ఈ ట్యాబ్లు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, రీసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ఆయుష్ శాఖ కాకినాడ జిఆర్టీ గ్రాండ్ హోటల్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జిఆర్టీ గ్రాండ్ హోటల్లో కాకినాడ పరిధిలోని జిల్లా అధికారులకు యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా తరగతులను ప్రారంభించారు. హాజరైన శిక్షణార్థులకు జిల్లా రెవెన్యూ అధికారి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ జె వెంకట్రావు మాట్లాడుతూ యోగాంధ్ర 2025 కార్యక్రమం జూన్ 21వ తేదీన ఉన్నందున మే 21వ తేదీ నుండి జూన్ 21వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ కనీసం ఈ నెల రోజులైన యోగా అభ్యాసనాన్ని నిత్యం కొనసాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలను పొందాలని కోరారు. అనంతరం యోగాచార్య చిట్టిబాబు ఆహుతులకు వివిధ యోగాసనాలు, ప్రాణాయామ ప్రక్రియల శిక్షణ నిర్వహించి వాటి సాధన వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అదేవిధంగా బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ధ్యానం, రాజయోగం అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యోగా ప్రదర్శన చేసిన సాత్విక అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యులు డాక్టర్ మహమ్మద్ షాహిద్ అలీ, జిఆర్టీ గ్రాండ్ హోటల్ జీఎం శివకృష్ణ, సేల్స్ మేనేజర్ అనిత, జిల్లా అధికారులు, యోగా గురువులు తదితరులు పాల్గొన్నారు. Come straight your neck. Next one. Don't raise your shoulder. Breathe out left side. ఒక దీర్ఘ శ్వాసని నిదానంగా లోపలికి తీసుకోండి. రిలాక్స్ చేస్తే అప్పుడు చేద్దాం. నెక్స్ట్ side, breathe out. Breathe in straight. Breathe out left side. Breathe in straight. Breathe in straight. Again, breathe out right side. ఈ నెల 21వ తారీఖున తలపెట్టినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహక చర్యల్లో భాగంగా గత నెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా కాకినాడ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు వివిధములైనటువంటి యోగా కార్యక్రమాలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలని కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా జిఆర్టీ హోటల్ వారు అదేవిధంగా ఆయుష్ విభాగంతో కలిసి సంయుక్తంగా ఈరోజు జిల్లా స్థాయి అధికారులతో కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని, యోగా కార్యక్రమాన్ని పెట్టారు. వీరితో పాటు మన ఓం శాంతి విభాగం వారు కూడా ఈరోజు ఇక్కడ మనకి మంచి మెడిటేషన్ ఏ విధంగా చేయాలన్న విషయాన్ని కూడా రాజయోగం గురించి కూడా కొంత మనకి వివరించి చెప్పడం జరిగింది. ఈ విధంగా యోగా కార్యక్రమాన్ని మన దైనందిన జీవితంలో భాగంగా చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల్లో వారు కూడా భుజం కలిపి తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలను మనకు అందించినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా ఓం శాంతి వారిని, ఆయుష్ విభాగాన్ని, అదేవిధంగా గ్రాండ్ జిఆర్టీ హోటల్ వారిని కూడా అభినందిస్తున్నాం.